అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. క్యారెట్ ఫ్రై ఈ కారంతో చేస్తే చాలా బాగుంటుందండి. అంతేకాదండి, 2 రోజులైనా కానీ అస్సలు పాడవదు, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3-4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూన్ తోటి జీలకర్ర, చిన్న స్పూన్ తోటి ఆవాలు వేసుకోవాలి. నేనైతే పచ్చిశనగపప్పు వేయట్లేదండి. పచ్చిశనగపప్పు వేస్తే మనకి 2వ రోజు నిలవ ఉండదన్నమాట. అందుకని పచ్చిశనగపప్పు నేను వేయట్లేదు. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అనేది ఈ మాత్రం కలర్ మారిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. నేను 1/2 కేజీ క్యారెట్ తోటి మీకు చేసి చూపిస్తున్నాను. ఈ 1/2 కేజీ క్యారెట్లోకి ఎన్ని ఎండుమిరపకాయలు వేసి కారం చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ తోటి కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. నేను కారంలో మళ్ళీ సాల్ట్ వేస్తానండి, అందుకని ఇక్కడ తగ్గించి వేశాను. ఇప్పుడు అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని మూత పెట్టేసి 10 నిమిషాలు వీటిని మగ్గించాలి. నెక్స్ట్ మీకు కారం చూపిస్తున్నాను. కారం కోసమని 8 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు. నేను కంప్లీట్గా ఒక చిప్ప వేసానండి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి మిక్సీ జార్లో వేసినప్పుడు ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా కాస్త ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకి కారం టేస్ట్ బాగుంటుంది. మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, క్యారెట్ ముక్కలు కూడా కాస్త మగ్గినవి. మరీ మగ్గించాల్సిన అవసరం లేదండి. అలా అని చెప్పి నీళ్లు కూడా పోయకూడదు. చూడండి, మీకు నేను చూపిస్తున్నాను. త్వరగానే క్యారెట్ ముక్కలు మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న కారప్పొడి వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసి కారప్పొడి వేసుకోండి. కారప్పొడి వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు అయితే వేయించకూడదు. జస్ట్ 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి, ఆ పచ్చివాసన పోయేంత వరకు. మీరు కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించారనుకోండి, కారం కలర్ మారిపోతుంది. అందుకనే చెప్తున్నాను. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చేసి చూపించిన క్యారెట్ ఫ్రై మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.